నర్సంపేట మున్సిపాలిటీ ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా 14-15 వార్డులలో ఇంటింటి ప్రచారం నిర్వహించిన నర్సంపేట మాజీ శాసనసభ్యులు పెద్ది సుదర్శన్ రెడ్డి, 14వ వార్డు అభ్యర్థి బుస శిరీష, అలాగే 15వ వార్డు అభ్యర్థి మీరాల ఐలయ్య యాదవ్లను అధిక మెజారిటీతో గెలిపించి కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాలన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మున్సిపాలిటీ ఎన్నికలలో విలీన గ్రామాల ప్రజలు బీఆర్ఎస్ పార్టీని ఏకపక్షంగా గెలిపించాలని, ఎన్నికల కోసమే కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి అంటూ జిమ్మిక్కులు చేస్తుందని, 2 సంవత్సరాలుగా మున్సిపాలిటీ అభివృద్ధిని పట్టించుకోని ప్రస్తుత ఎమ్మెల్యే అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను ఏ ఒక్కటి నెరవేర్చలేదని, ఈరోజు మున్సిపాలిటీలో మరోసారి మోసం చేయడానికి కొత్త హామీలతో ఓట్లు అడుగుతున్నారని అవినీతి, అరాచక కాంగ్రెస్ పార్టీని ఈ మున్సిపాలిటీ ఎన్నికలలో ఓడించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని, టీఆర్ఎస్ చేసిన అభివృద్ధిని ప్రజల ముందు ఉంచాలని, తద్వారా నర్సంపేట మున్సిపల్ గడ్డపై బీఆర్ఎస్ పార్టీ గులాబీ జెండా ఎగురవేయాలని, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేసి కారు గుర్తుపైన పోటీ చేయు అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపించుకుని మున్సిపాలిటీ పైన గులాబీ జెండా ఎగురవేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు నామాల సత్యనారాయణ, వార్డు ఎన్నికల ఇన్ఛార్జ్లు, నియోజకవర్గం కోఆర్డినేటర్, మాజీ సర్పంచులు, సీనియర్ బీఆర్ఎస్ పార్టీ నాయకులు, మండల పార్టీ ముఖ్య నాయకులు పాల్గొన్నారు. చైతన్యవంతమైన గ్రామం. ఇలా నర్సంపేట మున్సిపాలిటీ ఎన్నికల్లో ఈ గ్రామం 3 వక్కలుగా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కేకును కోసినట్టు కోసిళ్ళు. ఆత్మగౌరవంతో మహేశ్వరం గ్రామ అన్ని కులాల వాళ్ళు, అన్ని మతాల వాళ్ళు ఒకరికొకరు సోదర భావంతో కలిసి మెలిసి బతికేటువంటి గ్రామాన్ని గ్రామ సభ నిర్వహించకుండా అధికారులతో తప్పుడు నివేదికలు పంపించి స్థానిక ఎమ్మెల్యే మాధవరెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ కుట్రలు చేసి ఈ గ్రామంలో ఎవరు అడిగిల్లని చెప్పి తీసుకుపోయి మున్సిపాలిటీలో కలిపిల్లో కాంగ్రెస్ తరఫున నిలబడ్డటువంటి అభ్యర్థులు సమాధానం చెప్పాలి. ఇక్కడ ఓట్లు అడగాలంటే ఈ ఊరిని తీసుకుపోయి నర్సంపేటలో కలిపినందుకు కాంగ్రెస్ పార్టీకి ఓట్లేయాలనా? ఈ గ్రామంలో దళితులు, బలహీన వర్గాలు ఎక్కువ ఉన్నటువంటి గ్రామం, గిరిజనులు ఎక్కువ ఉన్నటువంటి గ్రామం. ఈ గ్రామంలో పేద రైతులు, అగ్రవర్ణాలు ఉన్న పేద రైతులు ఉన్నటువంటి గ్రామం. ఈ గ్రామంలో ఎండాకాలం ఈజీఎస్ పని చేసుకొని ఎండాకాలంలో పనులు చేసుకొని కడుపు నిండా తినేటువంటి గ్రామం. ఇలా మీ పుణ్యాన, కాంగ్రెస్ పార్టీ పుణ్యాన ఈ ఎండాకాలంలో ఇప్పటికే ప్రారంభం కావాల్సిన ఉపాధి హామీ పథకం రద్దయింది అని చెప్పి ఇలా ఈ సభలో చెప్పదలుచుకున్నాను. ఎవరి ఆమోదంతో మహేశ్వరం గ్రామాన్ని, విలీన గ్రామాలను ఏ ప్రజలు అడిగిళ్ళు ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోవాలి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు. ఇలా ఈ గ్రామానికి చేసిన ద్రోహానికా మీకు ఓట్టేయాల్సింది? మీ ఎమ్మెల్యే మాధవరెడ్డి మిమ్మల్ని అడిగి చేసినా చెప్పగలుగుతారా? ప్రజల్లో దమ్ముంటే కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు మీ అనుమతితోటి జరిగిందా?